పడినట్ట మీరు పడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామి ఎల్లాదరు శరణ పొన్నయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి వెంకటేశ వెంకటేశ పాలిమా శ్రీనివాస 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 రక్షణ వెంకటేశ 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 పాలిమా శ్రీనివాస 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 రక్షణ వెంకటేశ పాలిమా శ్రీనివాస రక్షణ సాములందరూ కడపాలని మనసారా ఆశీర్వదించండి. This video is new beginning for 2025. చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ 2025 ఫస్ట్ డేనే జనవరి 1 రోజే ఇట్లా అయ్యప్ప పడి పూజ అనేది మా ఇంట్లో ఇట్లా అమెరికాలో చేసుకోవడం అనేది చాలా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకు అంటే అసలు అమెరికాలో పూజలు చేసుకోవడము లేదంటే అసలు ఈ అయ్యప్ప మాల వేసుకోవడం అనేది నాకు చాలా వండర్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉండే చలికి అసలు నార్మల్గా ఎన్ని జాకెట్స్ వేసుకున్నా ఎంత ఇదిగా మనం ఫుల్ ప్యాక్డ్ ఉన్నా కూడా చలి విపరీతంగా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి పూజని చేసుకోవడం లేదంటే అయ్యప్ప మాలని వేసుకొని ఆ నియమాలన్నీ పాటించడం అనేది మామూలు విషయం అయితే అస్సలు కాదు. సో అలాంటిది ఈరోజు మా ఇంట్లో ఇట్లా పడి పూజ అనేది చేసుకోవడం, స్వాములకి భిక్ష చేయించడం, ఇదంతా కూడా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. ఒక పెద్ద బ్లెస్సింగ్ లానే ఫీల్ అవుతున్నాం. దట్టు న్యూ ఇయర్ ఫస్ట్ డేనే ఇట్లా చేసుకోవడం అనేది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ ఏమైనా చేసున్నామో ఏంటో మాకైతే తెలీదు. బట్ చాలా బాగా జరిగింది అని అనుకుంటున్నాం. సో ఈ వీడియో ఫుల్గా మీరు చూసినట్టయితే ఇక్కడ అసలు ఏమేమి దొరుకుతాయి, అసలు అయ్యప్ప స్వామి పూజలు ఎలా జరుగుతాయి, ఇక్కడ ఇండియాలో జరిగినట్టే జరుగుతాయా ఏంటి అనేది టోటల్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడైతే మేమేంటి అంటే కంప్లీట్గా మా దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటితో కూడా చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ కనిపించే విగ్రహాలు కానీ ఈ పడి కానీ ఇది చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ అమెరికాలోనే ఉందన్నమాట. సో ఒక కమ్యూనిటీ ఉంటుందన్నమాట ఇక్కడ అయ్యప్ప స్వాములందరికీ కలిపి. సో వాళ్ళు చేపించి ఇట్లా ఎవరింట్లో అయినా పడి పూజలు ఇలాంటివి చేసుకున్నట్టయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారనమాట. సో ఆ అదృష్టం మాకు ఈరోజు దక్కింది. సో అలాగే ఆఫ్టర్నూన్ భిక్ష కూడా ఉంది కాబట్టి ఇంకా మేము అయితే కంప్లీట్గా అన్ని రకాల వంటలు అంటే మాకు తెలిసినవి మాకు చక్కగా వచ్చినవి వంటలు అన్నీ కూడా చేసి పెడుతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ పడి మెట్లు అనేవి చాలా పవిత్రమైనవి. సో అందుకని అక్కడ ఉన్న స్వాములే కన్యస్వాములు ఇంకా ఎక్స్పీరియన్స్డ్ గురుస్వాములు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ కలిసి అయ్యప్ప స్వామికి అలంకరించడం అంతా చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ అయ్యప్ప స్వామికి ఎందుకు ఇంత ఎక్కువగా డెకరేటివ్గా చేస్తారంటే ఆయన అలంకార ప్రియుడు. సో అది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. సో అందుకని ఇక్కడ దొరికే ఐటమ్స్తో ఎంత మినిమల్గా దొరుకుతాయి ఏంటి అనేది చాలామందికి తెలుసు. బట్ మనకి అమెరికన్ స్టోర్స్లో కూడా ఏవైనా ఇక్కడ రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటాం అన్నమాట వెళ్ళినప్పుడు. గురుస్వామి అఖండ దీపం వెలిగించిన తర్వాత మేమైతే ఇక్కడ విఘ్నేశ్వరుడికి ఇంకా అయ్యప్ప స్వామికి అలాగే కుమారస్వామికి వీళ్ళ ముగ్గురికి కూడా దీపారాధన చేశాము. ఆ తర్వాత అష్టోత్తరం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ భజన అనేది మొదలవుతుంది. సో ఈ భజనలో అన్ని పాటల్ని కలిపి చిన్న చిన్న బిట్స్గా మీకు ఇందులో చూపిస్తున్నాము. ओम गणेशाय नमः पाद पूजयामि, एकदंताय नमः गुल्ह पूजयामि, सूर्पकर्णाय नमः जामिन पूजयामि, विघ्नराजाय नमः दष्टे पूजयामि, अग्वाहनाय नमः गुरु पूजयामि, हेरंबाय नमः कटिं पूजयामि, लंबोदराय नमः उदर। ओम अक्रांचित चिरसिद्धरूपवे नमः, ओम श्री विघ्नेश्वराय नमः, ओम अग्निजन्मने नमः, ओम विशाखाय नमः, ओम शंकरात्मजाय नमः, ओम शिवस्वामिने नमः, ओम घनस्वामिने प्रते नमः, ओम भूषणे नमः, ओम गवस्ते नमः, ओम गहनाय नमः, ओम चंद्रवर्णाय नमः, ओम कलाधराय नमः, ओम माया, ओम गजारूढ़ाय नमः, ओम भयारूढ़ाय नमः, ओम महेश्वराय नमः, ओम नानासुरराय नमः, ओम अनाथाय नमः, ओम भक्तवत्सलाय नमः, ओम श्री पूर्णा पुष्कला समेत हरिहरपुत्राय स्वामिने नमः।
శరణమయ్యప్ప వత్సల శరణు గణేశ శరణం గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ నగన్న దిగు 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 నాగ నగన్న విద్యా సుందర నాగు నగన్న దిగు 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 నాగ నగన్న దివ్యా సుందర నాగు నగన్న కమలంత చేరి నగన్న బావి నీళ్ళకెళ్ళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బాల నాగు అయ్యో నగన్న దివ్యా సుందర నాగు నగన్న దిగు 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 నాగ నగన్న దివ్యా సుందర నాగు నగన్న స్వాములంత చేరి నివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ కలియుగ దేవ కరుణించరావ మంగాపతి శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ పాలిమ శ్రీనివాస 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 రక్షణ వెంకటేశ 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 పాలిమ శ్రీనివాస 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 రక్షణ వెంకటేశ పాలిమ శ్రీనివాస రక్షణ స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా కట్టించావు కోటీశ్వరుని చేసావు కోటలెన్ను కట్టించావు కోటీశ్వరుని చేసావు కోటలెన్ను కట్టించావు సిరి సంపదలకు శిథిలం చేసే కాటిలోన కాల్చేస్తున్నావు సిరి సంపదలను శిథిలం చేసి కాటిలోన కాల్చేస్తున్నావు మట్టి తీసావా మట్టి మందిరలకి అయ్యప్ప స్వామి రవ్వల మందిరలకి అయ్యప్ప స్వామి రవ్వల పందిరలకి అయ్యప్ప స్వామి రవ్వల రామ 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 అయ్యప్ప స్వామి రవ్వల పందిరలకి అయ్యప్ప స్వామి రవ్వల పందిరలకి మాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి నాడు అందాల పల్లకి పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి మణికంఠుడికి నాడు అందాల పల్లకి శరణమయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లారు శరణం పొన్నయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లారు శరణం పొన్నయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లారు శరణం పొన్నయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లారు శరణం పొన్నయ్యప్ప ఐదా తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లారు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లారు శరణం పొన్నయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లారు శరణం పొన్నయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లారు శరణం ఇల్లయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి ఎల్లారు శరణం ఇల్లయ్యప్ప తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప
పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామి ఎల్లాదులు శరణ పొన్నయ్యప్ప హరిహరం తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామి ఎల్లాదులు శరణ పొన్నయ్యప్ప హరిహరం తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామి ఎల్లాదులు శరణ పొన్నయ్యప్ప హరిహరం తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామి ఎల్లాదులు శరణ పొన్నయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవన్ శరణం భగవాన్ శరణం దేవి శరణం దేవం శరణం శక్తి శరణం శక్త శరణం అయ్యప్ప సప్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ. సో ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇండియాలో ఉన్న ఏ కంట్రీలో ఉన్న ఎక్కడున్నా కూడా ఆ భగవంతుడి కృప అనేది మనకు ఉంటే ఎక్కడైనా కూడా దేవుడికి మనము అన్ని పూజలు చేసుకోగలుగుతాము అని అనిపించింది. సో ఆ అయ్యప్ప స్వామి విగ్రహం మా ఇంటికి రావడమే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. ఇంకా ఈ ప్రాసెస్ అంతా చేయడం అదంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది, చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాం అనమాట. సో ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎక్కడున్నా ఏ కంట్రీలో ఉన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా చేసుకోవాలి, దేవుడికి పూజలు చేసుకోవాలి అంటే కనుక చేసుకోగలుగుతాము. సో నెక్స్ట్ ఇంకా పూజ హారతి అన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడ మేము చేసిన వంటలన్నీ కూడా చూపిస్తున్నాను. పప్పుచారు, సేమ్యా, ఇంకా పచ్చడి, పులిహోర, అప్పడం, ఇంకా పెరుగు, ఇట్లా మాకు కుదిరిన అన్ని ఐటమ్స్ అయితే మోస్ట్లీ చేసామన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా చేసిన తర్వాత అయ్యప్పలందరికీ ఫస్ట్ వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టిన తర్వాత, భిక్ష పెట్టిన తర్వాత నెక్స్ట్ మేము టేస్ట్ చూసామంటే వితౌట్ ఎనీ టేస్టింగ్ ఈ వంటలు చేయాలన్నమాట. అది పెద్ద టాస్క్ ఇందులో. బట్ స్వాములు చెప్పింది అయితే బాగుందండి అంతా అని చెప్పారు. సో మేము తర్వాత టేస్ట్ చూసినప్పుడు కూడా మాకైతే నచ్చాయి. సో ఇలా సోషలైజ్ అవ్వడం కూడా చాలా పాజిటివిటీ. ఇప్పుడు ఎన్నో పార్టీస్లో లేదంటే ఇంకెన్నో గెట్ టుగెదర్స్లో మనము సోషలైజ్ అవుతూ ఉంటాం, కొత్త కొత్త పీపుల్ని కలుస్తూ ఉంటాం, దట్ టు ఇన్ అనదర్ కంట్రీ. సో ఇలా కలవడం అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే మోస్ట్లీ పాజిటివ్ టాక్సే మాట్లాడతాం కాబట్టి. ఇట్లా మా ఇంటికి వచ్చిన స్వాములందరూ కూడా మనస్ఫూర్తిగా భోజనం చేసి మమ్మల్ని అయితే ఆశీర్వదించారు. సో దానికోసం వచ్చిన స్వాములందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇట్లాంటివి ఇంకా జరుపుకోవాలని అనుకుంటున్నాము. మేము లాస్ట్ 2020లో ఇట్లా పడి పూజ అనేది ఇండియాలో చేసామన్నమాట. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడే ఇది చేస్తున్నాం అన్నమాట. ఇలాంటి డివోషనల్ మీట్స్ అనేవి, ఇట్లాంటి పూజలు అనేవి మనిషిలో ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు ఎక్కడున్నా సరే అనేది నేర్పిస్తుంది. సో అట్లా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆ తర్వాత సాధ్య కూడా వడ్డించింది అనమాట. అంటే తనకి చేతనైంది ఇట్లా అప్పడాలు ఇవ్వడము అలాంటివన్నీ కూడా అందరూ పెడుతున్నారు కదా అన్నట్టుగా తను కూడా పార్టిసిపేట్ చేసింది. ప్రాసెస్ అంతా కూడా ఏంటి అంటే ఒక పర్సన్కి ఇంకొక అదర్ పర్సన్ ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి అదర్స్తో అనేది ఈ అయ్యప్ప స్వామి మాలలో మనం నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఇందులో ఉండే నియమాలు అనేవి అలాంటివి అన్నమాట. ఈ రోజుల్లో జనరల్గా ఉండే ఈగోస్ ఇవన్నీ కూడా ఇందులో ఏమీ ఉండవు. సో అట్లా
ఆ రెస్పెక్ట్ అనేది ఇందులో కనిపిస్తుంది. స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవాన్ పాదం భగవతి పాదం భగవతి పాదం భగవాన్ పాదం దేవన్ పాదం దేవి పాదం దేవి పాదం దేవన్ పాదం శక్తన్ పాదం శక్తి పాదం శక్తి పాదం శక్తన్ పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవాన్ పాదం భగవతి పాదం భగవతి పాదం భగవాన్ పాదం దేవన్ పాదం దేవి పాదం దేవి పాదం దేవన్ పాదం శక్తన్ పాదం శక్తి పాదం శక్తి పాదం శక్తన్ పాదం ఈశ్వర పాదం ఈశ్వరి పాదం ఈశ్వరి పాదం ఈశ్వర పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవాన్ పాదం భగవతి పాదం భగవతి పాదం భగవాన్. ఇంకా స్వాములందరి భిక్ష అయిపోయిన తర్వాత అందరికీ కూడా తాంబూలం ఇచ్చి మళ్ళీ ఒకసారి మేమైతే వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మోస్ట్లీ చాలామంది స్వాములు ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళు కన్యాస్వాములు ఉన్నారు, ఒకరిద్దరు 15 years 16 years అట్లా మాల వేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది చాలా కొత్త విషయమే. అంటే ఇక్కడ అమెరికాలో ఇలా వేసుకోవడం మాలలు ఇంత నియమాలు అనేవి ఇక్కడ కూడా పాటించడం అనేది చాలా గ్రేట్ నిజంగా. ఆ తర్వాత ఇంకా అయ్యప్ప స్వాములందరూ కూడా వెళ్ళిన తర్వాత ఇంకా మేము అందరం కలిసి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి ఇంకా లంచ్ అయితే చేసాము. విద్య అయితే ఈ పోజ్లో తింటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.